జయవేల్. చెన్నైలో ఈ పేరు ఇప్పుడొక ప్రభంజనం. వాడవాడలా ఈ యువ కెరటానికి జనం నీరాజనం పడుతున్నారు. అంత ఆషామాషీ విజయం కాదది. అతని గురించి చెబుతూ ఉంటే వినేవారికే గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎంతకు ఎవరా జయవేల్, ఏం చేశాడు, ఏం సాధించాడు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బిచ్చమెత్తుకుంటే కాని పూట గడవదు. రోడ్ల మీద అయ్యాని అడుక్కుంటే తప్ప 4 మెతుకులు నోట్లోకి పోవు. అలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం అంటే అయ్యే పని కాదు. ఒకవేళ కష్టపడి స్కూలుకి వెళ్లినా ప్రాథమిక విద్యతోనే సరిపెట్టుకోవాలి. ఎంతటి దయనీయ స్థితిలో ఉన్న ఓ యాచకురాలి కొడుకు అడ్వాన్స్డ్ మొబైల్ ఇంజనీరింగ్ లో సీటు సాధించడమంటే మాటలు కాదు. అది కూడా ప్రఖ్యాత లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అంటే కనీసం అది కలలో కూడా జరగని పని. అయితే దయనీయ స్థితిలో ఉన్న కుటుంబంలోని ఓ 23 ఏళ్ల కుర్రాడు ఆ కలను నిజం చేశాడు. అది ఎలాగో తెలియాలంటే ఒక 26 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అది 1980. వేసిన పంట చేతికి రాలేదు. వేరే గత్యంతరం లేదు. జయవేల్ కుటుంబం పొట్ట చేతబట్టుకుని నెల్లూరు నుంచి చెన్నైకొచ్చింది. రావడమైతే వచ్చారు కాని చేసేందుకు ఏ పని దొరకలేదు. ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది. అలా ఆత్మాభిమానం చంపుకుని బిచ్చమెత్తడానికి సిద్ధమయ్యారు. ఆకలికి తాళలేక అయ్యా ధర్మం అంటూ ఓ రైతు చెయ్యి చాచాడు అంటే మన తల్లి అన్నపూర్ణ అని చెప్పుకునే ఈ దేశ దౌర్భాగ్యం కాక మరేంటి? సొంత ఊరు కాదు, సొంత ఇల్లు లేదు, అయిన వాళ్లు లేరు. విధి వక్రిస్తే వచ్చి వీధిన పడ్డారు. ఫుట్పాతే ఇల్లు వాకిలి, రోడ్డుపైనే జీవితాలు. రాత్రుళ్లు మూసి ఉన్న షాపుల ముందు కాళ్లు డొక్కలో ముడుచుకుని పడుకునేవాళ్లు. ప్రతిసారి పోలీసులు వచ్చి తరిమి కొట్టేవాళ్లు. ఒక్కోసారి విధి మనిషిని ఎంత చిత్రవధ చేస్తుందో జయవేల్ కుటుంబమే ఉదాహరణ. కొన్ని రోజులకు జయవేల్ తండ్రి గుండె భారంతో కన్ను మూశాడు. అమ్మ జబ్బు ముదిరి పూర్తిగా నేలవాలిపోయింది. ఏం చెయ్యాలో తెలియని అయోమయం. అప్పుడు జయవేల్ కు 6 ఏళ్ల వయసు. ఫుట్పాత్ మీద అచేతనంగా పడిపోయిన అమ్మ పక్కన గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఈ దృశ్యం ఉమా మధురమన్ అనే దంపతుల కంటపడింది. కుర్రాడి దీనావస్థ ఆ భార్యాభర్తలను కలిచివేసింది. ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఎలా? అంతలో వారికి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. కుర్రాడి దైన్యంపై ఒక వీడియో స్టోరీ తీశారు. దానికి పేవ్మెంట్ ఫ్లవర్ అని పేరు పెట్టారు. చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయింది. ఇంకా కలిసొచ్చిన అంశం ఏంటంటే ఉమా మధురమన్ సూయం అనే ఎన్జీఓ నడుపుతున్నారు. ఆ ట్రస్ట్ సాయంతో జయవేల్ బడిబాట పట్టాడు. అమ్మ కోసం పగలంతా భిక్షాటన, రాత్రంతా చదువు. ఓవైపు అమ్మ ఆలనా పాలన, మరోవైపు పరీక్షలకు ప్రిపరేషన్. ఆకలి, కసి, ఆరాటం, తపన, మొక్కవోని దీక్ష మధ్యలో రోజులు దొర్లాయి. ఇంటర్మీడియట్ వరకు వచ్చాడు. ఇక ప్రయాణం ఆపొద్దని నిర్ణయించుకున్నాడు. విజయమో వీర స్వర్గమో తేలిపోవాలనుకున్నాడు. ఆకలిని అణిచిపట్టి పుస్తకాలను ఓ పట్టుపట్టాడు. లక్ష్మీ కటాక్షం లేకుంటేనే సరస్వతి అతన్ని ఒడిలోకి తీసుకుంది. +2లో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. విషయం తెలుసుకున్న కొందరు మనసున్న మహారాజులు సాయం చేశారు. వాళ్ల చల్లని దీవెనలతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. వెంటనే వేల్స్ లోని గ్లెండ్యూర్ యూనివర్సిటీ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లో సీటు ఆఫర్ చేసింది. చెత్తకుండి పక్కన పడి ఉన్న అమ్మకు సీటు గురించి, ర్యాంకు గురించి చెప్పాడు. కాని ఆ పిచ్చి తల్లికి అర్థం కాలేదు. కాని ఆమె గుండె తడి కన్నీటి రూపంలో వచ్చి ఆశీర్వదించింది. ప్రస్తుతం జయవేల్ ముందు చాలా లక్ష్యాలున్నాయి. చదువు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఒక ఎన్జీఓ రన్ చేయాలి. తనలాంటి అభాగ్యులను, అనాథలను అక్కున చేర్చుకుని వారికి చదువు చెప్పించాలి. వీధి బాలల జీవితాల్లో మార్పులు తేవాలి. తన జన్మ సార్థకం చేసుకోవాలి. ఇది జయవేల్ జీవితం. ఇది జయవేల్ విజయం. ఇది జయవేల్ లక్ష్యం. సో చూశారు కదా ఫ్రెండ్స్, కష్టపడి ఎంత సాధించిన జయవేల్ జీవితంలో తన లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుందాం. మీరు కూడా జయవేల్ కు కామెంట్స్ రూపంలో మీ మద్దతును తప్పక తెలియజేయండి.